తెలంగాణ అనే కాజ్ ఇన్ని దశాబ్దాల స్ట్రగుల్. ఎందుకంటే నాకు జయశంకర్ గారితో చాలా టైం దొరికింది. 2004 నుంచి 6 వరకు చాలా టైం దొరికింది. ఆ టైంలో జయశంకర్ గారు, విద్యాసాగర్ రావు గారు వీళ్ళందరూ చెప్పేది ఎట్లా ఈ డిమాండ్లో ఉన్న న్యాయం ఏంది, జస్టిస్ ఏంది, ఇవన్నీ విన్న తర్వాత ఒక సగటు తెలంగాణ బిడ్డగా ఖచ్చితంగా తెలంగాణ కావాలి, ఇంతకు మించిన అవకాశం రాదు సంకీర్ణ శకంలో అని చెప్పి గట్టిగా పనిచేయాలని నిర్ణయం తీసుకుని తర్వాత సార్కి చెప్పిన. నేనేమంటానంటే అల్టిమేట్గా నువ్వు పాలిటిక్స్ అంటే నేను ఎన్నడూ కూడా ఒక పదవి ఆశించి వచ్చినని కాదు. అనుకోకుండా నేను 2009లో యాక్చువల్లీ నేను పోటీ చేయాల్సిన అదే అంటున్నాను. నేను అసలు పోటీ చేయాలనుకుంటే నేను ముందు నుంచి ఒక కాన్స్టిట్యున్సీ నర్చర్ చేస్తున్నాను. నేను అట్లా అనుకోలేదు. నేను జస్ట్ తెలంగాణ వస్తే చాలా అనుకుని వచ్చినాను. 14లో తెలంగాణ వచ్చిన తర్వాత భరత్, నేను నిజానికి ఆ రోజు నా వైఫ్కి, నా కజిన్ హరీష్ రావు గారు కూడా చెప్పిన, సోనియా గాంధీ గారి ఇంట్లోకి నడుచుకుంటూ పోతుంటే ఈరోజు నా లాస్ట్ డే పాలిటిక్స్లో అని చెప్పిన. ఎందుకు అన్నారు అంటే, హరీష్ రావు గారికి చెప్పిన ఏమంటే, నాకు కాంగ్రెస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి పడదు. ఈ దేశంలో సకల దరిద్రాలకు, అన్ని సమస్యలకు వాళ్ళే మూల కారణం అనేది నా అభిప్రాయం. సో ఆ పార్టీలో విలీనం చేస్తానని కేసీఆర్ గారు అన్నప్పుడు నాకు వద్దు, నేను అందులో ఇవ్వడలేను చెప్పి నా వైఫ్కి చెప్తే షీ వాజ్ వెరీ హ్యాపీ. చక్కగా వెళ్ళిపోదాం, మనం మంచి పని చేసుకుంటాం అని. హరీష్ రావు గారు ఇక నాకైతే తప్పదు, నేనైతే ఉంటాను, నీ ఇష్టం అన్న. సో అట్లా అంత క్లారిటీ ఉంది నాకు. ఎన్నడూ నేను ఏదో ఆశించి వచ్చినాను అనుకోటి కాదు. ఆ రోజు పార్టీ విలీనం అయిపోతుందని అనుకున్నాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ అహంకారపూరిత వైఖరి ప్లస్ తెలంగాణ సమాజం నుంచి వచ్చిన ఒక డిమాండ్, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు గొంతు ఉండాలి, అట్లెట్లా మర్చి చేస్తారు, ఇది మీ పార్టీ కాదు, ఇప్పుడు ఇది ప్రజల పార్టీ అనే విధంగా వచ్చిన ఒత్తిడి తెలంగాణ పౌర సమాజం నుంచి. దానివల్ల ఆ రోజు అనూహ్యమైన పరిస్థితుల్లో మేము పోటీ చేయాల్సి వచ్చింది తప్ప నాకేదో ఎజెండాతో మంత్రి అవ్వాలి, పలానాది అవ్వాలని వచ్చినోడైతే కాదు. తెలంగాణ వస్తే చాలు, ఈ జీవితానికి అది చాలు, ఇందులో చిన్న పాత్ర ఉడతా భక్తిగా ఇసుకరేణువంత పాత్ర పోషిస్తే చాలు అనుకుని వచ్చినాను. చనిపోయిన పిల్లల త్యాగాల ముందు మేము చేసింది పెద్ద విషయం కాదు.